చదివించకూడదా ఏంట్రా? నేను ఎగ్జామ్ ఉందని విషయం మర్చిపోయి షూటింగ్ ఒప్పేసుకున్నా. మా ఆయన మా అబ్బాయికి చదువు నేర్పిస్తారు. అనౌన్స్మెంట్ టుమారోస్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ మండే. ఇదే లాజిక్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్. హలో, వెల్కమ్ టు సుష్మా కిరణ్. సో ఈ రోజు ప్రభంజన్, నేను, రవి గారు ముగ్గురం కలిసి ఒక ఈవెంట్ కి వెళ్తున్నాం, శ్రీదేవి డ్రామా కంపెనీ. యాజ్ యూజువల్ మా ప్రభంజన్ కొంచెం షై, అలా చేస్తాడేమో. ప్రస్తుతానికి అయితే వాడిని స్కూల్ నుంచి తీసుకొని రావాలి. స్కూల్ ఎందుకు మానిపించడం అని చెప్పి పంపించేసాను అనమాట. అక్కడికి వెళ్ళి రావాలి. ఫుల్ టైర్డ్ గా ఉన్నా, కోల్డ్ కాఫ్, నా గొంతు వింటేనే మీకు తెలుస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మాట్లాడితేనే ఆయాసం వస్తుంది. అక్కడ ఎలా పర్ఫార్మ్ చేస్తానో ఏంటో తెలీదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎక్కడేదో పర్ఫార్మెన్స్ కూడా ఉంది, అది అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రభంజాన్ని పిక్ చేసుకుని వచ్చేస్తా. అందుకని అన్నం తినలేదా? సరే, ఇంటికి వెళ్ళి తిందాం నువ్వు నేను. ఫుడ్ నీకు పెట్టిందే పప్పు అన్నం, బెండకాయ కూర, చారు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నాకు ఓపిక లేక పడుకుని పోయా. లెగిచి వచ్చేసరికి లేట్ అయింది. షూటింగ్కి వెళ్ళాలి కదా, ముగ్గురం కలిసి చేస్తున్నాం. నేను వస్తానని తెలియదు కదా నీకు. గిఫ్ట్ ఇవ్వాలంటే ఏమిస్తా? ఏదో ఒకటి ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? నేను కొనివ్వాలంట, నువ్వేదైనా ఇవ్వు డిఫరెంట్ గా ఆలోచించి. అక్కడ మాట్లాడవా కొంచెం స్టేజ్ మీద? నా దగ్గర మాట్లాడతావు కదా, అలాగ నవ్వుతూ చక్కగా గట్టిగా కాన్ఫిడెంట్ గా, భయ సిగ్గుపడకుండా. ఓకేనా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎగ్జామ్ ఆడ అన్నం తినలేదంట, బాక్స్. ఎందుకంటే నేను వస్తానని చెప్పాను కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాడంట. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నేను లంచ్ తర్వాత వస్తాను, లంచ్ పెట్టా. అసలు నేను వెళ్ళిపోతా అనుకున్నాను, బట్ నాకు మెసేజ్ వచ్చింది, కార్ బయటకు వచ్చింది. ఓకే, నువ్వు వెళ్ళావని నేను రాడు. సో బయలుదేరాము. యాక్చువల్ గా 4కి అక్కడ ఉండాలి. మేము చాలా లేట్ అయ్యాం. ఎందుకు అని అంటే ఏంటి మమ్మీ ఎవడు? ఫుల్ వర్షం పడుతుంది. వర్షం వెళ్తున్నాం, రోడ్డు కూడా సరిగ్గా కనిపించట్లే మాకు. హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు చేయించుకుంటా, కానీ మేకప్ చాలా రోజుల తర్వాత. ఇది ఇంకొంచెం సన్నగా చేస్తారా? లేకపోతే నాకు బండ ముక్కలా కనిపిస్తుంది. ఎందుకు ఫోను? పళ్ళు రాలుతాయి. నేను బుక్స్ పెట్టా, బుక్స్ చదువు. మా వాడికి రేపు ఎగ్జామ్ ఉందండి. నేను ఎగ్జామ్ ఉందని విషయం మర్చిపోయి షూటింగ్ ఒప్పేసుకున్నా. లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ చేయకూడదని చెప్పి, ఇంక సరే చదువుకో అంటే చదువుకోకుండా ఫోన్ ఇవ్వు, గేమ్ ఆడుకుంటానంట. అలా చెప్తున్నాడు, కానీ సబ్వే సర్ఫ్ ఆడటానికి అంట. చాప్టర్స్ అందులో నేను ఇది కూడా పెట్టా, పేపర్స్ పెట్టాను నేనే. తీరిందా? మీరు నాతోనే ఉంటారు. మన జీవితంలో ఇంకా మీ నాన్న అనేవాడే లేరు. మీరు గొడవపడినా పర్వాలేదు. ఒకసారి చిరాకు పడతారు ఇద్దరు. చిరాకు పడిన తర్వాత వీళ్ళిద్దరు ఆ సైడ్కి వెళ్ళిపోతారు. ఇలా ఉంటుంది కదా సార్ పేపర్, మీరు కొంచెం ఇలా తిప్పారనుకోండి, ఆ పెయింటింగ్ కనిపిస్తుంది అనమాట, వాళ్ళు డ్రా చేసింది. డాన్స్ ప్రాక్టీస్ అయిపోయింది. మా ఆయన మా అబ్బాయికి చదువు నేర్పిస్తారు. స్నో గ్రౌండ్ కవర్ చేసింది. ఓకే, సంథింగ్ టు ఈట్ ఆన్ ద స్నో కవర్డ్ గ్రౌండ్. అంటే గుర్తుండాలన్నా, నీకు ఇలా చదివించాము అంటే షూటింగ్ కోసం తిరుగుతూ నీ చదువుని నెగ్లెక్ట్ చేయలేదు అని మా సబ్స్క్రైబర్స్. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో. అలాంటి కాదు, కానీ యాక్చువల్లీ ఇందా నుంచి చదివిస్తున్నారు. నేను ఇప్పుడు వీడికి ఎగ్జామ్ ఉందండి, అలాగే మాకు షూటింగ్ ఉంది. ఆ షూటింగ్ వీడికి కావాలి, తప్పదు. అప్పటికి ఒక ఎగ్జామ్ రాసి వచ్చాడు, అది మర్చిపోయాం, చూసుకోలేదు. లేదు ముందేది ఒప్పుకునేవాడు కాదు, ఒప్పుకున్న తర్వాత రిలీజ్ అయ్యాం, బట్ అప్పటికే చేతులు దాటిపోయింది.
ఇంకా అది మేనేజ్ చేయాలి ఇది మేనేజ్ చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఓకే, అయితే స్నో కవర్డ్ గ్రౌండ్ ఉంటే ఏమేమి మిస్ అవుతుందో చెప్పు. క్రికెట్ ఏం తింటది బేసిక్ గా? క్రికెట్ లీవ్స్, ఫ్లవర్స్. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. క్రికెట్ అంటే గ్రాస్ ఓపరా అలాంటిదే. మిడతా దేర్ వర్ నో ఫ్లవర్స్. సరే తరలే. My heart was so light that I sang at night. అలాగే ఇది పాడుతున్నావు నీకోసం గుర్తు పెట్టుకోవడానికి, నువ్వు ఎంజాయ్ చేయడానికి. ఏమిరా బాలరాజు? చూడు అంటే ఇది విజువలైజ్ చేసుకో. My heart was so light that I sang చూడు that I sang day and night. మరి ఎటు చూస్తున్నావు రా? పురుగులు చూసుకుంటున్నా రారే. నేను ఇక్కడ చెప్తుంటే పురుగులు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. మళ్ళీ ఒకసారి చెప్పు. నేను నువ్వు పాడు ఇప్పుడు. ఇలా నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఇలానన్నా heart was so light. చుట్టూ అంటే my heart was so light that I sang day and night. English nature look gay and away. For all nature look gay. ఓ నీ అబ్బా ఆపరే. You sang sir, you say. అంటే మీరు పాడండి, మీరు చెప్పండి అని. Go then says the ant. అంటే చెప్పు. Come on ant అంటుంది. Come on go then and dance the winter away. అంటే డాన్స్ ద వింటర్ అవే ఎందుకండి ఇప్పుడు చెప్పు ఆన్సర్. ఎందుకంటే డాన్స్ ఇంగ్లీష్ ఆన్సర్ చెప్పు కరెక్ట్ గా, షార్ట్ ఆన్సర్. అలా రాస్తే ఎవరు చెప్పు. ఎందుకంటే డాన్స్ చేయమని అన్నయ్య తెలుగులో రాసినట్టు చెప్పండి. వేసేసాడు, బాగా వేసేసాడు. చెప్పు. వాట్ ఇస్ ద ఫ్రేజ్ డాన్స్ ద వింటర్ అవే మీన్స్? చెప్పు. The phrase dance the winter away means dance the winter away means to enjoy the winter, to enjoy oneself, to enjoy oneself and forget the hardships of అదేంటి పేడ పురుగా? అంతే. పెంకు పురుగులు అంటారు, పేడ పురుగులు అంటారు, బగ్ అంటారు, బీట్లు అంటారు, ఏమంటారు. షూ లోపలికి వెళ్ళిపోతామా చూసుకో. వేసుకునేటప్పుడు చూసుకో. రివర్స్ లో పెట్టి షూస్. సరే చదవండి నువ్వు. నేను అదే మధ్యలో క్వశ్చన్ నీవు ఆడ ఆన్సర్ చెప్పాడు. చూడు ఇప్పుడు నాకు వచ్చింది. Forget the hardships of the winter. My heart was so light. The nature. I sang day and night. The nature look. For nature look all gay. అంతేనా? All gay. ఆల్ గే ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అక్కడ అదే Algae. ఆల్గే. కాదు. For all nature look gay. You sang, sir, you say. And that ant says, dance the winter away. ఇప్పుడు నాకు వచ్చి అదే మరి అలాగే చెప్తాను నాన్న. చిన్నప్పుడు ఏం ఐప్లే అన్న వీటిల్లో కూడా మీకు ఎందుకు చెప్తారు అనుకున్నా, అది మెమరీ విజువలైజ్ ఉండడం కోసం. ఏ బి ఇప్పుడు పాట పాడాలి. పాడు మరి. పోయిన రాయమంటే ఎలాగా? పోయిన 5 మార్కులు. ఫస్ట్ లైన్ చెప్పు ఒకసారి. మై హార్ట్ విల్. My heart was so light. నువ్వు జల్సా సినిమా పాట తెలుసా? ఇప్పుడు బాగుంటుంది. My heart is beating. అదేలాగా హార్ట్ వాస్ సో లైట్. తెలుసు పాట. My heart was so light. తెలుసు పాటని. My heart is beating.
ఓకే చెప్పు My heart was so light. Then I sang day and night. అక్కడ నువ్వు ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళాలి అందిస్తావేంటి? వాడికి ఎందుకంటే కళ్ళు మూసుకుని నాన్న అని వస్తాను స్పెషల్ లాగా. అప్పుడు ఓహో కరెక్ట్ శాంగ్ మైక్ అంటే అది మైక్ గుర్తు రావాలి. Okay, day and night. చూడనా నేచర్ Okay. హ్యాపీ sound waves కూడా అవ్వచ్చు కదా ఇలా. నేచర్ లోనే వేవ్స్ ఉంటాయి కదా. అంటే ఈ డిస్కషన్ అంతా కూడా నీకు గుర్తొస్తుంది. బాబాయ్ ఇంక చదవండి, నేనైతే కొంచెం పడుకుంటా. నెయిదర్ బారో నాట్ లెండ్ మనకు టీచర్స్ ఏ వెరీ ఇంపార్టెంట్ లెసన్ ఆఫ్ యూటిలైజింగ్ అవర్ టైమ్ అండ్ రిసోర్స్. అంటే ఇప్పుడు నాకు సీరియల్స్ ఉన్నాయి, అన్ని బాగున్నాయి, చిన్ని ఇవన్నీ చేస్తున్న టైంలో డబ్బులు వచ్చాయి. యూట్యూబ్ కూడా మనకి మంచి కొలాబ్స్ ఉన్నప్పుడు బాగా డబ్బులు వచ్చాయి. అప్పుడే నేను డబ్బులు వచ్చాయని మొత్తం ఖర్చు పెట్టాను. తర్వాత ఇప్పుడు మనకి అవకాశాలు లేనప్పుడు, షూటింగ్ లేనప్పుడు మనకి ఈ ల్యాండ్స్ కట్టాలి, వీటి కట్టాలంటే కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను, అయినా సరే ఒక చిన్న సిరిగిపోయిన నిక్కర్ వేసుకుని, ఆ మార్చిపోయిన చొక్కా వేసుకుని ఇంట్లో అలాగే ల్యాప్టాప్ పట్టుకుని వర్క్ చేస్తూనే ఉన్నాను. ఆ డబ్బుని సేవ్ చేసి పెట్టాను. ఎందుకు, ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే నెవర్ బారో నెవర్ లెండ్ కూడా మన ప్రిన్సిపలే. మనం ఎవరికి అప్పు ఇవ్వము, అప్పు తీసుకోము. ఎందుకంటే అప్పు తీసుకున్నాం అనుకో వాళ్ళు మన మీద పడతారు. అప్పు ఇచ్చాం అనుకో మనం ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఇవ్వకపోతే మన డబ్బులు నష్టం. నాన్న బేసిక్ గా ఎవరికి ఇవ్వరు, నేను అంతే. ఓకే, నువ్వు కూడా అలాగే ఉండాలి, ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు. సో ఈ ప్రిన్సిపల్ నుంచి, యాండ్స్ ప్రిన్సిపల్ నుంచి మనం నేర్చుకోవాలి ఫ్యూచర్ ని జాగ్రత్తగా. ఇది గుర్తుపెట్టుకో, రాష్ట్రం మంచి ఆన్సర్ ఇది. ఓకే, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఎంజాయ్ ఇన్ ద మూమెంట్. అలాగనే ఇంట్లో అలాగే వర్క్ చేస్తే కాదు, అప్పుడు సినిమాలు చూసాం, ఎంజాయ్ కూడా చేసాం. మూమెంట్ ఎంజాయ్ చేయాలి. బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ, ఇక్కడ చూడేముంది, బట్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్. నువ్వు అంత చెప్తున్నాడు, ఏమి అద్దంలో చూసుకుని గెంతున్నా. ఆడ ఒక్క పదమే గుర్తుపెట్టినాడు, ఎంజాయ్ దిస్ మూమెంట్. అంటే అది మూమెంట్ అన్నారు కదమ్మా, ఫ్యూచర్ డాడీ. ఫైనల్లీ రెడీ అయిపోయాము, సెట్ లోకి వెళ్తున్నాం అనమాట. మా ఆయన మా అబ్బాయి సేమ్ మ్యాచింగ్ కలర్ టీ షర్ట్స్, కాకపోతే కొంచెం డిజైన్ వేరు. నా డ్రెస్ ఏమో 3-in-1 4-in-1. సరిపోదండి, ఇప్పటికి టైం 9 అయింది, రాత్రి 2 అవుతుందో తెలియదు. మా వాడు ఎగ్జామ్ ఎలా రాస్తాడో తెలియదు నాకు. రాస్తాడు, బాగా రాస్తాడు. నేను వాడికి చెప్పాను కదా, గుర్తుందా చెప్పిందంతాను. ఇంకా చాలు, మీతో ఉండడం నా వల్ల కాదు. మీరు కలిసి మమ్మల్ని ప్రేమగా చూసుకోవాలి. మీ గురించి ఆలోచించారు కాబట్టి ఈ రోజు ఓర్చుకున్నాను. బాయ్ చెప్పు. సో ఫైనల్ గా ఇప్పుడైతే నైట్ 2 o'clock అయిందనమాట. అక్కడ షూటింగ్ అయ్యేసరికి ఫుల్ వర్షం. రేపు వాడి ఎగ్జామ్. నేనేదో ప్రిపరేషన్ అయితే చేయించాను, మరి వాడు ఎలా రాస్తాడో నాకు తెలియదు. ఎలా రాయగలవా ఎగ్జామ్? లేదు, లేవాలి తప్పదు. అవునా, నిజమా? బందా రాలేదా? రాలేదు, ఇది ఎగ్జామ్. అది కాలేజ్ కదా, అది కాలేజ్ కదా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. వీడు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాడు. అమ్మ బంద్, ఎగ్జామ్ అవసరం. బంద్ అని అంటున్నారు, ఒకసారి చూడాలి. చూడు మెసేజ్ ఏమైనా వచ్చిందా? ఎందుకు బంద్? విండోస్ క్లీన్ చేసుకో. రా, నీకు రేపు స్కూల్ లేకపోతుందేమో అని చూస్తున్నారు నాన్న. విండోస్ క్లీన్ చేసుకో. అదిగో ఇది వచ్చింది అనౌన్స్మెంట్. హ్యాపీ ఉండదు నీకా. In view of Telangana Bandh declared tomorrow, please note that school will remain closed for tomorrow. ఎందుకంట రే, tomorrow's exam will be conducted on Monday. ఇదే లాజిక్. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. కష్టపడి చదివాడు. అయ్యో, నేను చదివించాను మొత్తం, అందుకనే బంద్. చదివించకూడదా ఏంట్రా? ఓన్లండి ఎల్లుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వచ్చు. ప్లస్ వాడికి
ఏమో తెలంగాణ బంద్ పోలేండి, మా అబ్బాయికి అయితే నిద్ర ఉంటది, నాకంటే తప్పదు. పోలేండి. అంటే మేము చాలా బాధపడ్డాం, అరే షూటింగ్ కోసం తీసుకొచ్చేసాం వాడిని, వాడు చదువుని మిస్ చేసాము అని. మాకోసమే బంద్ అనుకుంటా. ఇంకా సుష్మా మాత్రం రేపు షూటింగ్ లెగాలి ఇలా ఇలా కునుకుతూ ఉంటా. బంద్ బంద్, స్కూల్ బంద్. బాయ్ బాయ్ అనుకుంటా. బాయ్ 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 బాయ్, గుడ్ నైట్. ఫైనల్లీ రేపు స్కూల్ సెలవు అన్న దాంతో ఇంకా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ప్రభంజన్కి కొంచెం రెస్ట్ దొరుకుతుందని. యాజ్ యూజువల్ రేపటి నుంచి మళ్ళీ రొటీన్ స్టార్ట్. ఈ వ్లాగ్ మా వరకే తీసుకున్నాము, సో ఎలా అనిపించిందో కామెంట్స్ లో పెట్టండి. చిన్న బ్లాగ్ అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు చూపించకపోయి ఉండొచ్చు, కానీ అసలు నేను షూటింగ్ ఉన్నప్పుడు మా వాడికి ఎలా ప్రిపేర్ చేశాను అదైతే చూపించగలిగాను, హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీరు కూడా మీ ఇంట్లో మీ పిల్లల కోసం ఇలాగ అప్పుడప్పుడు కష్టపడి ఇలా యాక్టింగ్ చేసి మరి లెసన్స్ చెప్తున్నారేమో కామెంట్ లో పెట్టండి. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.